రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది సచివాలయంలో. గత నెల 30నే మంత్రిమండలి భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించినందున వాయిదా పడింది. ఇక రైతు భరోసా విధి విధానాలు అర్హతలు నేడు ఖరారు కాబోతున్నాయి. పంట వేసిన వారందరికీ రైతు భరోసా సుదీర్ఘ సంప్రదింపులు చర్చల తర్వాత రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. ఇవాళ మంత్రివర్గంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని, ఆదాయ పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి ఉండొద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేసింది. రైట్ రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై నేడు కీలక సమావేశం నిర్ణయాలు తీసుకోబోతుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు చెప్పండి, అంటే 30నే జరగాల్సి ఉంది మంత్రిమండలి భేటీ, కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో వాయిదా పడింది. ఏ అంశాలు ప్రధానంగా మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే మంత్రులందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటల కేబినెట్ భేటీకి మంత్రులందరూ కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా కేబినెట్ లో వివిధమైన కీలకమైనటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. వాటిపైన కొన్ని చర్చించి నిర్ణయాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం కనపడుతోంది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి సుమారుగా 200 కొత్త గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 11 కొత్త మండలాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనపడుతుంది. మరొక వైపు అత్యంత ప్రధానమైనటువంటి గత కొన్ని రోజులుగా ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి, అదేవిధంగా ఆందోళనలు కూడా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం గత కొన్ని రోజులుగా ఇటు ప్రభుత్వం ఎప్పుడైతే కులగణన చేపట్టిందో గత కొన్నేళ్లుగా, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ అంటే కులగణన చేయలేదు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు దేశంలో ఏ ప్రధాని కానీ లేకపోతే ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క బీసీ కులగణన చేయలేదు. కులగణనకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి గణన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికే ఆన్లైన్ లో కూడా మొత్తం పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇటు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2వ వారంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. ఈ నెలలో అంటే ఇటు సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనవరి 14 లేదా 19 నాడు నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఫిబ్రవరి 10 నాడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 3 విడతల భాగంగా మొదటి విడత ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం మనకున్నటువంటి ఏఎన్ఎన్ న్యూస్ ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమాచారం మేరకు ఫిబ్రవరి 10 నాడు మొదటి 3 దశలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10 నాడు జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా
ఆ, 14 ఈ నెల 14 లేదా 19 నాడు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దాంతో పాటుగా ఇటు ఈ యొక్క డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా మొత్తం సిద్ధం చేసింది. కేబినెట్ కూడా ఈ రోజు కేబినెట్ ముందు కూడా పెడతా ఉంది. కాబట్టి కేబినెట్ కూడా ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి మొత్తం ఆ, ఏదైతే ఈ ఆన్లైన్ లో సంక్షిప్తం చేసినటువంటి ఈ సమాచారాన్ని మొత్తం కూడా కులగణనకు సంబంధించినటువంటి సర్వే గణాంకాలను డెడికేటెడ్ కమిటీకి కూడా కమిషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో దీనిపైన చర్చించి ఈ యొక్క కులగణనకు సంబంధించినటువంటి మొత్తం సర్వే గణాంకాలను మొత్తం కూడా డెడికేటెడ్ కమిటీకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ రోజు దాదాపుగా ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానిపైన కేబినెట్ కేబినెట్ సమావేశంలో దీనిపైన ఒక నిర్ణయాన్ని కూడా వెల్లడించేటువంటి అవకాశం కనబడతా ఉంది. గత ప్రభుత్వం 2019లో నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడున్నటువంటి హైకోర్టులు ఇటు హైకోర్టు అనుమతితోటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో 21% ఉంటే దాన్ని ఈ ఒక్కసారికి మాకు అనుమతి ఇవ్వాలని చెప్పి హైకోర్టును అభ్యర్థించి ఆ సంవత్సరం ఇంకో 2% మించి ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈసారి మరి రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి 42% రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి హామీ ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థల బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచే ఈ యొక్క స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. దానిపైన ఈ రోజు ఒక తుది నిర్ణయం అయితే వెల్లడే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మార్గదర్శ పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రత్యేక పాలనాధికారుల పాలనలో ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి స్థానికంగా వాళ్ళు అందుబాటులో ఉండకపోవడంతో గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. లేకపోతే 1400 కోట్ల రూపాయలు కేంద్రం నుండి సుమారుగా 1400 కోట్ల రూపాయలు ఇప్పటికే పెండింగ్ ఉండిపోయినాయి, అవన్నీ రావట్లేదు. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నిధులను కూడా తెచ్చుకోవాలని చెప్పి చూస్తా ఉన్నది. మరొక వైపు గ్రామీణ ప్రాంత రోడ్లను కూడా డెవలప్ చేయడంతో పాటుగా హైబ్రిడ్ పద్ధతిలో ఈ యొక్క రోడ్లను నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలపై కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించినటువంటి కేబినెట్ లో షార్ట్ డిస్కషన్ చేయడం, అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ చేయడం జరిగింది. కేబినెట్ లో దీనిపైన అనేక అసెంబ్లీలో చర్చించినటువంటి అంశాలను కొన్నింటిని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఈ రోజు ఇప్పటికే సబ్ కమిటీ కూడా కొన్ని నిర్ణయాలు చేసినట్టు తెలుస్తా ఉన్నది. సాగు చేసేటువంటి ప్రతి రైతుకు కూడా సేద్యం చేసేటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. 21,000 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో అన్యాక్రాంతం జరిగిందని చెప్పి అక్రమార్కులు మొత్తం కూడా ఈ యొక్క రైతు భరోసాను పొందినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఒక ప్రభుత్వం అయితే క్లారిటీగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క ఎవరైతే నిజమైనటువంటి సేద్యం చేసేటువంటి రైతు ఉన్నారో వాళ్ళను గుర్తించేటువంటి ఒక ప్రక్రియ చేపడుతుంది. దానికి దరఖాస్తులు స్వీకరించడం లేకపోతే ఇంకేదనేది ఈ రోజు విధి విధానాలను అయితే ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. యాదాద్రి ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి ఇప్పుడే టిటిడి మాదిరిగా యాదగిరి గుట్ట ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. లా బోర్డు కూడా దీని విధి విధానాల గురించి పంపడం జరిగింది. లా బోర్డు ఫీల్డ్ కవర్ లో కొన్ని అంశాలను మార్పులు చేర్పులు చేస్తూ పంపించేటువంటి అవకాశం. దీనిపైన నిర్ణయం తీసుకొని యాదగిరి గుట్ట బోర్డును కూడా ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం చర్చించేటువంటి అవకాశం ఉంది. అతి ప్రధానమైనటువంటి ఇంకొక అంశం భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. అది ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా గతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఈ 12,000 ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపైన ఏ విధంగా దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇప్పటికే 1-man కమిషన్ ఇచ్చింది. ఆ కమిషన్ ఇప్పించినటువంటి నివేదిక ప్రకారం ఈ రోజు ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పి సుప్రీంకోర్టు నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి
ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గతంలో అనేక మంది కూడా రేషన్ కార్డులను అన్యాక్రాంతం చేయడం జరిగింది. అక్రమార్కులు కూడా కొంతమంది ఈ రేషన్ కార్డులు పొందినట్టు, అనర్హులు కూడా ఈ యొక్క రేషన్ కార్డులు పొందినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుండి జరిగేటువంటి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆచితూచి వ్యవహరించాలని చెప్పి నిజమైన లబ్ధిదారుకి నేరుగా ఈ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల ఫిబ్రవరి నుండి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి రేషన్ కార్డు హోల్డర్లకు బియ్యం ఇచ్చేటువంటి ప్రక్రియకు సంక్రాంతికి ఈ ప్రకటనలు కూడా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. రేషన్ కార్డు, సన్నబియ్యం, రైతు భరోసా సంబంధించి సంక్రాంతి కానుకగా ప్రజలకు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం కనబడుతోంది. దాంతో పాటుగా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం 18,000 కోట్లే ఉంది. అంటే 4,000 లోటు బడ్జెట్తో ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే 6,000, ఇటు ఒకవైపు ఉద్యోగులకు 6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి 6,500 కోట్లు కట్టాల్సి వస్తుంది. 13,000 కోట్లు అటైపోతే రాష్ట్రం నడిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన కూడా ఆదాయం పెంచే మార్గాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా రీజనల్ రింగ్ రోడ్లు, ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి టెండర్ ప్రక్రియ నడుస్తూ ఉంది. పనులకు సంబంధించి ఇప్పుడు దక్షిణ భాగానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ల కింద కోల్పోతున్నటువంటి భూమి కోల్పోతున్నటువంటి వాళ్లకు, అదేవిధంగా అటవీ శాఖ క్లియరెన్స్లు, అక్కడ అటవీ శాఖ కనుక ఒకవేళ భూమికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఒక మొక్క కోల్పోతే 2 మొక్కలు నాటాల్సినటువంటి పరిస్థితులు కూడా, అట్లాంటి వాటిపైన కూడా, అదేవిధంగా ఏకో టూరిజం డెవలప్మెంట్, టూరిజం పాలసీపై మొన్న ఇటు కేబినెట్ అప్రూవల్ అయితే పొందలేదు. మొన్న దాని మీద అసెంబ్లీలో చర్చించారు. కాబట్టి దానిపైన మరొకసారి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. కొత్త కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం కనపడుతోంది. గురుకులాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అంశం పైన ఇప్పటికే కొన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి గురుకులాల్లో ఇప్పటికే ఇటు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా, జిల్లా అధికారులు కూడా నిద్ర చేయాలని చెప్పి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానిపైన మరొకసారి కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళకు ఇసుక, స్టీల్, సిమెంటు సబ్సిడీకి ఇచ్చేటువంటి ఒక అంశం పైన కూడా కేబినెట్ చర్చించేటువంటి అవకాశం ఉంది. మరో అంశం, గోదావరి జలాలను హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి అంశం పైన అధికారులతో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ఈ రోజు కేబినెట్ పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం, 12,000 పేదవాళ్ళకు, నిరుపేదలకు ఆర్థిక సహాయం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఈ అంశాలపైన యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన కేబినెట్ లో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.